మీకు తెలుసా ఒక్క ప్లేస్కి వెళ్తే 7 ప్లేసెస్ కవర్ చేయొచ్చా, దట్ 2 కిలోమీటర్స్ రేడియస్లో. సో అవి ఏమేమి ప్లేసెస్, అక్కడ ఏమేమి చేయొచ్చు, ఏమేమి ఉంటాయి, ఒక డే ప్రోగ్రామ్ పెట్టుకుంటే మనం ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అవన్నీ చూపించేస్తే ఈ వీడియోలో వచ్చేయండి. లెట్స్ సీ. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. మీ దగ్గర 1 డే టైం ఉంటే దిస్ వీడియో ఈస్ ఫర్ యూ ఆల్. సో మీరు వేరే ఊరు నుంచి వచ్చారు, మీకు ఏం తోచట్లేదు, హైదరాబాద్ లోకల్లో ఏదైనా ప్లేస్ చూడాలనుకున్నారు, బట్ మీ దగ్గర ఓన్లీ 1 డే టైం ఉంది, లేదు బయటకు వెళ్ళడం ఇష్టం లేదు, మన దగ్గర అంత బడ్జెట్ లేదు, హైదరాబాద్ లోనే మనం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు యూ గైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హైదరాబాద్ లో ఎక్కడున్నా కానీ ఫస్ట్ అయితే మనం ట్యాంక్ బండ్ రీచ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి అయితే మనం ప్లేసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వీఆర్ గోయింగ్ బిర్లా ప్లానిటోరియం. ఇది ఆపరేటింగ్ టైం వచ్చేసి 10:30 AM to 8:30 PM అనమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ మ్యూజియం, డైనోసారియం ఇంకా ప్లానిటోరియం ఉందంట గైస్ ఇందులో. దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేసి మీ బడ్జెట్ ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు గైస్. మ్యూజియం కి 200 ఉంది, ప్లానిటోరియం అండ్ మ్యూజియం కి 300, అండ్ ప్లానిటోరియం మ్యూజియం ప్లస్ ఆర్ట్ గ్యాలరీ కి 375 అరౌండ్ అలా ఉంది. సో యూ కెన్ చెక్ అవుట్ వాట్ ఎవర్ యూ వాంట్. నెక్స్ట్ బిర్లా మందిర్ గైస్. దీని ఎంట్రీ వచ్చేసి 7 AM to 12 PM అండ్ ఆఫ్టర్నూన్ 3 PM to 9 PM అనమాట. సో దీనికి ఎంట్రీ ఫీజ్ అంటూ ఏం లేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది గైస్, అండ్ వ్యూ చాలా 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 బాగుంటుంది టెంపుల్ మీద నుంచి. అండ్ నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మనకి. ఐ షో యూ, ఇక్కడ చూపిస్తాను నేను మీకు. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫోటోగ్రఫీస్ ఫోన్స్ ఆర్ నాట్ అట్ ఆల్ అలౌడ్ ఇన్ టు ద టెంపుల్. వెళ్ళామంటే దేవుని దర్శనం చేసుకుని ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి రావడానికి అయితేనే ఈ ప్లేస్ ప్రిఫర్ చేయండి. సో నో ఫోటోగ్రఫీస్ అండ్ నో ఫోటోస్. అండ్ కింద అయితే క్లాక్ రూమ్స్ ఉంటాయి, యూ కెన్ స్టోర్ యువర్ మొబైల్ దేర్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ కమ్స్ అవర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్. దిస్ ఇస్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అనమాట. మినిస్ట్రల్ అండ్ డిపార్ట్మెంటల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. ఇట్ లుక్స్ సో ఎలిగెంట్ గైస్. ఎంత బాగుంటుంది తెలుసా. డే టైమ్ లో అంతా ఎలిగెంట్ గా చాలా రిచ్ లుక్ ఉంటుంది, అండ్ ఈవెన్ నైట్ టైం అయితే చెప్పే పనే లేదు, అంత బాగుంటుంది. అరౌండ్ 20 acres లో బిల్డ్ చేసిన కన్స్ట్రక్షన్ అంట అది. గ్రౌండ్ ప్లస్ 6 floors అనమాట. మొత్తం వైట్ మార్బుల్ తోనే ఉంటుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ విచ్ యాడ్స్ బ్యూటీ టు ద సిటీ. అలా చిన్నగా రైడ్ చేస్తూ ముందుకు వస్తే వీ హ్యావ్ అంబేద్కర్ స్టాచ్యూ హియర్. ఇది 125 feet టాల్ స్టాచ్యూ 2023లో ఓపెన్ చేశారనమాట. అండ్ ఇండియాలోనే 5th tallest అండ్ 3rd tallest స్టాండింగ్ స్టాచ్యూ అంట. ఇది 11.8 acres లో స్ప్రెడ్ అయి ఉంది గైస్. అండ్ 146 CR అయితే దీని ఎస్టిమేట్ పడింది, ఓన్లీ ద మాన్యుమెంట్. ఇందులో అయితే లైబ్రరీ కూడా ఉందన్నారు, బట్ ఇప్పుడైతే ఓపెన్ లో లేదు. ఇక్కడ చూసారు కదా 2 క్యూట్ బిగ్ క్యామెల్స్ అయితే ఉన్నాయి, మస్త్ క్యూట్ ఉన్నాయి గైస్. నాకైతే చాలా బాగా నచ్చాయి. బట్ వన్ థింగ్, వాటి మీద ఎక్కి తిప్పుతూ ఉంటారు, అదొక్కటే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ ఎన్టీఆర్ గార్డెన్స్. ఎన్టీఆర్ గార్డెన్స్ అడల్ట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అండ్ చిల్డ్రన్ కి 10 రూపీస్ అనమాట. డైలీ ఓపెన్ అయి ఉంటుంది. టైమింగ్స్ 2:30 PM to 10 PM. ఈ గార్డెన్ వచ్చేసి మెమరీ ఆఫ్ ద లెజెండరీ తెలుగు యాక్టర్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎన్టీ రామారావు గారు అనమాట. ఈ పార్క్ లో చాలా గుడ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, అండ్ యూనిక్లీ డిజైన్ జాపనీస్ స్ట్రక్చర్ తో స్పేసెస్ ఉన్నాయంట. అండ్ ఆల్సో వీ హావ్ డైనింగ్ ఆప్షన్ ఇన్ సైడ్ ఆల్సో. వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్, సో అందుకని లోపలైతే తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రసాద్ సాయి మ్యాక్స్ అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఐ మీన్ లైక్ మీకు అవుట్డోర్స్ తిరగాలనిపించట్లేదు అంటే యూ కెన్ గో సిట్ దేర్ ఫర్ సమ్ వైల్. ఇదే బిగ్గెస్ట్ ఆడిటోరియం అంట. దీని సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 630 seats ఉంటాయంట. యూ నో వాట్ గైస్, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ ఐ హావ్ విజిటెడ్. ఐ హావ్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట ఇక్కడ. చాలా చాలా ఫన్నీ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ అయితే నాకు ఇందులో ఉన్నాయి. మీరు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఏ మాల్కి వెళ్ళారు గుర్తుందా? ఉంటే కమెంట్ చేసేయండి, మాట్లాడుకుందాం. సో ఈ లేనంతా స్ట్రీట్ ఫుడ్ అండ్ షాపింగ్ ఉంటుంది, మినీ షాపింగ్. సో మనకి ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే బుద్ధ స్టాచ్యూ అండ్ బోటింగ్ అనమాట. మనం లుమిని పార్క్ లోకి వెళ్ళిన తర్వాత బోటింగ్ కి యాక్సెస్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. కమ్స్ లుమ్ని పార్క్. ఇది కూడా అడల్ట్ 20, చైల్డ్ 10. సో దిస్ ద ఎంట్రీ. బాగుంటుంది లోపల. ఇక్కడ నుంచి మనం బోటింగ్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి బయటకు రాగానే మనకైతే అమరవీర స్తూపం కనిపిస్తుంది. దీనికి కూడా లోపలికి ఎంట్రీ లేదు గైస్, బయట నుంచి చూడడమే. Here comes our favorite part, eat street. If you are a foodie, this place is for you. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్. ఫుడ్ ఆప్షన్స్ అయితే చెప్పలేము, అన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. చాట్ దగ్గర నుంచి, మోమోస్ దగ్గర నుంచి, ఐస్ గోలా, బ్రేక్ఫాస్ట్లు అన్ని దొరుకుతాయి అన్నమాట. సో అన్ని కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి. అండ్ మీరు ఎక్స్ప్లోర్ చేసే దాన్ని బట్టి టేస్ట్లు అయితే ఉంటాయి. నన్నైతే టేస్ట్ అడగండి, నేనైతే కొన్ని ట్రై చేశాను, అవి మాత్రం చాలా డీసెంట్ ఉన్నాయి. హబ్ అని ఉంది, నేను రీసెంట్ గానే చూసాను. మీరు ట్రై చేశారా ఎప్పుడైనా? ఇక్కడ ట్రై చేస్తే ఏది బాగుంటది?
ఐ జస్ట్ వాంట్ టు ట్రై మోమోస్. నేనైతే మోమోస్ తీసుకున్నా. ప్లేట్ 150 అంట గైస్, టూ ఎక్స్పెన్సివ్. కానీ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు వెదర్ చాలా బాగుంది గైస్. ఇట్స్ అబౌట్ టు రెయిన్. సో నేనైతే కొద్దిసేపు అలా వాక్ చేస్తూ మంచిగా టైం స్పెండ్ చేశాను. అలా వాక్ చేస్తుంటే నాకైతే ఈ ఐస్ గోలా కనిపించింది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంతవరకు. సో ఒక్కసారి ట్రై చేద్దాం అనిపించి మిక్స్డ్ ఐస్ గోలా తీసుకున్నాను. సో టేస్ట్ అయితే బాగుంది గైస్. కాకపోతే ఐ హ్యావ్ సెన్సిటివ్ టీత్ కాబట్టి చాలా జాగ్రత్తగా తినాల్సి వచ్చింది. ఎప్పుడైనా తిన్నారా ఐస్ గోలా? మీకు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్లేవర్ ఇన్ దిస్? It's raining guys, it's raining. వర్షంలో ట్యాంక్ బండ్ ఉంది గైస్. వర్త్ వర్మ, వర్త్. సీరియస్లీ సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. మీరు కూడా చూసేయండి, క్లిప్స్ అన్ని యాడ్ చేసేస్తున్నా. ఎంజాయ్ చేసేయండి. ఒకవేళ మీరు ఇక్కడికి మెట్రోలో రావాలి అనుకుంటే ఖైరతాబాద్ అండ్ లక్డీ కపూల్ అయితే నియర్ బై ఉంటుంది. జస్ట్ 1.5 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఈజీగా వచ్చేయచ్చు. సరదాగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ నియర్ బై ప్లేసెస్కి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ డౌన్ బిలో గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. నేను ఏమైనా మిస్ చేస్తుంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. Okay, bye guys. See you in the next video. Ta-da, bye-bye.